హలో ఎవ్రీవన్, మనందరం ఎప్పటి నుంచో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే దోమలండి. ఈవినింగ్ అయ్యేసరికి డోర్స్ ఒక్కసారి ఓపెన్ చేసామనుకోండి, దోమలు దూరిపోతాయి, ఇంకా ఇంట్లోనే ఉంటాయి. దీని గురించి మనము ఆల్ అవుట్ లాంటివి వాడుతూ ఉంటాము. నెక్స్ట్ ఇలాంటి ఆల్ అవుట్స్ ఏమి యూజ్ చేయకుండా, అంటే కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా నేచురల్ వేలోనే దోమల్ని 5 నిమిషాల్లో ఇంట్లో నుంచి బయటికి పూర్తిగా తరిమి కొట్టచ్చు. ఇది అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనం ఏంటి అంటే కెమికల్స్తో కాదండి, నేచురల్గానే ప్రతి ఒక్క వీడియో కూడా మన ఛానల్స్లో ఉంటాయి, చూడండి. ఫస్ట్ ఏదైనా ఒక ప్రమిద తీసుకోవాలి, మీరు రెండైనా సరే తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక రెమెడీయే చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా ప్రమిద తీసుకొని ఇందులో ఆయిల్ వచ్చేసరికి నార్మల్గా కుకింగ్ ఆయిల్ కాకుండా వేప నూనె ఉంటుంది కదా, మనకి సూపర్ మార్కెట్లో కూడా ఉంటుంది. ఒక 1 స్పూన్ వరకు కూడా వేప నూనె తీసుకోవాలి. అలాగే 1 లేదా 2 బిర్యానీ ఆకుల్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి. బిర్యానీ పౌడర్ మీ దగ్గర ఉన్నదనుకోండి ఇంకా బెటరు. బిర్యానీ పౌడర్ అనుకోండి, మనకి రిజల్ట్ అయితే ఇంకా త్వరగా ఉంటుంది, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో బిర్యానీ ఆకుని మొత్తము కూడా ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఏంటి అంటే ఒత్తినైతే పెట్టుకోవాలి. మనం నార్మల్గా దీపం ఒత్తిని ఎలా అయితే పెట్టుకుంటామో దీపం ఒత్తిని పెట్టేసి కర్పూరాన్ని కూడా 1-2 కర్పూరాలు స్మాష్ చేసుకొని వెలిగించుకోవాలి. మనకేంటి అంటే చాలా వరకు మనము దోమలు తరిమి కొట్టడానికి కాయిన్స్, అగరబత్తులు ఆల్ అవుటే వాడతాము. ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి వాటి వల్ల, ఆ యొక్క పొగ వల్ల పిల్లలకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. మీరు గమనించారో లేదో, ఇలాంటి కాయిన్స్ వెలిగించేటప్పుడు కూడా చాలామంది పిల్లలకి పడక ఒక్కొక్కసారి ఊపిరి ఆడదు, స్మెల్ కూడా అస్సలు బాగోదండి. అలాంటప్పుడు మనము ఇలా చక్కగా హోమ్ రెమెడీ అంటే ఇలాంటి నేచురల్ రెమెడీస్ కనుక చేసామే అనుకోండి, చాలా వరకు దోమలు అయితే బయటకు పోతాయి. సో నేనైతే మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో ఇలా చేస్తూ ఉంటాను. అయితే ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఈవినింగ్ టైంలో మనము ఇది ఒక 6 ఆ టయానికి వెలిగించామనుకోండి దీపము, ఒక 10 మినిట్స్ పాటు డోర్స్ అలాగే విండోస్ అన్నీ కూడా క్లోజ్ చేసేయండి. ఆ తరువాత ఒక 10 మినిట్స్ అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత డోర్స్ అన్నీ మీరు ఓపెన్ చేశారనుకోండి, ఎలాంటి దోమలు కూడా రాకుండా ఉంటాయి. ఒకవేళ దోమలు ఏవైనా ఉన్నా సరే ఈ బిర్యానీ ఘాటుకి చాలా వరకు కూడా చనిపోతాయి. వేపాకు అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఒకప్పుడు అంటే వేపాకు, వేప నూనెతో చాలా రకాలుగా వాడేవారు. ఇప్పుడంటే మనకు అంతా కూడా ఇంకా ఏమంటారు, అంత అమౌంట్ పెడతాం, అంటే డబ్బు పెడతాము, డబ్బు పోసేసినా సరే మన ఆరోగ్యం పోతుంది. అలాంటి రోజులు ఇవి. అందుకోసం ఒకప్పుడు మన అమ్మమ్మలు, నాయనమ్మలు చేసే పద్ధతులే నేనైతే ప్రతి ఒక్కటి మీకు షార్ట్ వీడియోలో కూడా అందిస్తూ ఉంటాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అందించండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్లా ఉంటుంది. సో దట్